ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు మన ముందు ఆర్కిటెక్చర్ ఇది కదా ఉంటుంది మనకి. గిట్‌హబ్ కోడ్ యూస్ చేసాం. దాన్ని బట్టి ఒక వెబ్‌హుక్ తీసుకొని జెంకిన్స్ ద్వారా గిట్‌హబ్‌లో ఏ చేంజ్ చేసినా సరే, అంటే కోడ్‌లో ఏ చేంజ్ చేసినా సరే వెబ్‌హుక్ ద్వారా జెంకిన్స్ ట్రిగ్గర్ అయ్యి అది బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తుంది. అండ్ మనం ఏం చేసామంటే లాస్ట్ టైం ఒక డాకర్ ట్యాగింగ్ అండ్ బిల్డ్ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో మొత్తం ఒక ఆర్టిఫాక్ట్స్ చేసుకున్నాం. ఇదంతా ఒక డెవాప్స్ సెటప్. ఇప్పుడు మనం ఇంకా డెవ్సెకాప్స్ సెట్టింగ్ వెళ్తున్నాం. యాజ్ అన్ ఇనిషియల్ సెటప్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ డెవలపర్ రాశాడు కదా కోడ్, ఆ కోడ్ చెకింగ్ మాట. యూజింగ్ సోనార్ క్యూబ్. సోనార్ క్యూబ్ ఏంటి అంటే ఒక కోడ్ క్వాలిటీ అనాలిసిస్ టూల్ మాట. జస్ట్ ఇప్పుడు డెవలపర్ రాసిన కోడ్లో ఒక రిపీటెడ్ లైన్స్ ఉన్నాయా లేదా. రైజ్డ్ హ్యాండ్ ఏమైంది? స్క్రీన్ షేర్ చేయట్లేదు. కాదు సాగర్, డెవాప్స్కి డెవ్స్కాప్స్కి డిఫరెన్స్ ఏంటంటే? సింపుల్గా చెప్పాలంటే మోర్ సెక్యూరిటీ అంతే. అంటే సెక్యూరిటీ అంతే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక సోనార్ క్యూబ్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ సోనార్ క్యూబ్ ఏంటంటే కోడ్లోని ఏవైనా ఒక కోడ్ కవరేజ్ కానీ క్లీన్ కోడ్ కానీ, ఇప్పుడు ఒక కొత్త వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు క్లియర్గా కోడ్ చదవగలరా లేరా, అండ్ రిపీటెడ్ లైన్స్ ఆఫ్ కోడ్స్, బగ్స్ ఉన్నాయా, వల్నరబిలిటీస్ ఉన్నాయా, మొత్తం అంతా A to Z అనేది సోనార్ క్యూబ్ చెక్ చేస్తుంది. ఎందుకు సోనార్ క్యూబ్ వైడ్లీ పాపులర్ అయింది అంటే ఇట్ క్యాన్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ కోడ్. ఒక డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా అది చెక్ చేయగలదు అన్నమాట. అందుకు సోనార్ క్యూబ్ వైడ్లీ పాపులర్ అయింది. విల్ చెక్ దాట్. అండ్ ఇంకొకటి ఈరోజు వీళ్ళు ఇంటిగ్రేట్ వాట్ ఇస్ ట్రివీ అనమాట. ట్రివీ ఎక్కడ మనం ఇంటిగ్రేట్ చేస్తామంటే ఇమేజ్ చూసాక. లెట్సే ఒక డాకర్ ఇమేజ్ మనకి ఇక్కడ డెవలప్ అయింది కదా, ఆ ఇమేజ్ని మనం ట్రివీ తోటి స్కాన్ చేస్తాం. ఎందుకంటే మనం లాస్ట్ ఎట్ ది ఎండ్ కుబర్నెటిస్లో డిప్లాయ్ చేసింది ఇమేజే కాబట్టి, ఆ ఇమేజ్ ఇదే కాబట్టి, సో ఈ ఇమేజ్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, జస్ట్ ఇప్పుడు మనకి ఎప్పుడో ఒక ప్యాచింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట, వర్జన్స్ అవి. సో ఉన్న ఇమేజ్లోని వల్నరబిలిటీస్ ఉన్నాయా, ఏమున్నాయని చెప్పి చెక్ చేసుకుంటూ వెళ్తుంది ట్రివీ. సో ఇట్స్ ఇక్కడ సోనార్ క్యూబ్ అన్నది కోడ్కి చెక్ చేస్తే, అండ్ ఆ కోడ్ తర్వాత ఆ కోడ్ ద్వారా బిల్డ్ అయిన ఇమేజ్ నుంచి మనం ట్రివీ యూస్ చేసి విల్ చెక్ ద వల్నరబిలిటీస్ అనమాట. యాక్చువల్గా ఐ ఫౌండ్ అ బ్లాగ్ హియర్. దిస్ ఇస్ సారీ నాట్ దిస్. యా, యాక్చువల్గా మళ్ళీ బ్లాగ్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఐ ఫౌండ్ దిస్ బ్లాగ్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. సేమ్ బ్లాగ్ వాడుతూ చేస్తాను ఇప్పుడు నేను ఇంటిగ్రేట్ చేయడం. అండ్ ఒకవేళ డైరెక్ట్గా నేను ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ తీసుకున్నాను, EC2 ఇన్స్టెన్స్ తీసుకొని డాకర్ ఇమేజ్ ద్వారా అప్ చేస్తాను. అలా కాకుండా డాకర్ ఇమేజ్ కాకుండా చేసాము అంటే వాట్ యూ హ్యాడ్ టు డూ ఇస్, ఇదే ఇన్స్టెన్స్లోని సేమ్ ఒకవేళ ఈ సోనార్ క్యూబ్ ఇన్స్టెన్స్ కింద తీసుకున్నాం కదా, యూ హ్యావ్ టు ఇన్స్టాల్ జావా ఫస్ట్. ఎందుకంటే సోనార్ క్యూబ్ మొత్తం జావా మీద రన్ అవుతుంది కాబట్టి జావా. అండ్ దీనికంటూ సోనార్ క్యూబ్ ఒక డేటాబేస్ కూడా కావాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సోనార్ క్యూబ్ స్కానర్ దేనికి అంటే ఇప్పుడు మనం ఏ కోడ్లో నుంచి అయితే ఏ క్వాలిటీ అనాలిసిస్ చేసుకుంటున్నామో అక్కడ సోనార్ క్యూబ్ స్కానర్ ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. ఇట్స్ జస్ట్ టు ఫెచ్ డేటా అండ్ పుట్ ఇట్ ఇన్ ద డేటాబేస్. కాకపోతే ఇక్కడ మనం డాకర్ ఇమేజ్ వాడుతున్నాం కాబట్టి డాకర్ ఇమేజ్ మనకి ఆటోమేటిక్గా H2 డేటాబేస్ వస్తుంది అన్నమాట. H2 ఇస్ లోకల్ డేటాబేస్. ఒకవేళ EC2 ఎగిరిపోతే మన డేటా మొత్తం వెళ్ళిపోయినట్టే ఇంకా. సో దాట్స్ ఓన్లీ ప్రాబ్లం. కాకపోతే ఇది డెమో ప్రాజెక్టే కాబట్టి దీనికంటూ ఒక సపరేట్ డేటాబేస్ ఏం తీసుకోవట్లేదు. లెట్స్ స్టార్ట్. సో సోనార్ క్యూబ్ ఫస్ట్ దీనికంటూ ఒక సపరేట్ ఇన్స్టెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే జెంకిన్స్ సర్వర్ ఆల్రెడీ T3 మీడియం మళ్ళీ దీన్ని మెమరీ ఇవేవి పెంచాలని లేదు మాట. అందుకని చెప్పేసి ఒక సపరేట్ ఇన్స్టెన్స్ తీసుకున్నాను. సిన్స్ డాకర్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి డాకర్ ఇన్స్టాల్ చేస్తాను ఫస్ట్ అంతే. ఓకే, మై బ్యాడ్. యాక్చువల్గా ఉబంటు నేను T3 ఇది తీసుకున్నాను. ఉబంటు కాకుండా అమెజాన్ లినక్స్ తీసుకున్నాను. అమెజాన్ లినక్స్ ఇస్ CentOS మాట, బట్ నేను రాసిన కొంది మొత్తం ఉబంటుకే.
ఓకే. దీనికి ఏం కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే. అండ్ అది సోనార్ క్యూబ్ కంటూ లైక్ ఒక అఫీషియల్ ఇమేజ్ కూడా ఉందన్నమాట, అదే వాడతాం మనం అంతే ఇక్కడ. జస్ట్ డోకర్ ఫుల్ సోనార్ క్యూబ్ యాజ్ యూ సీ, డోకర్ అఫీషియల్ ఇమేజ్ ఇదే వాడతాం ఇక్కడ మనం. అండ్ దీన్ని ఇక్కడ పోర్ట్ 9000 ఎందుకంటే సోనార్ క్యూబ్ అన్నది లైక్ పోర్ట్ 9000 మీద రన్ అవుద్ది కాబట్టి వేర్ గోయింగ్ టు యూస్ ద సేమ్ థింగ్ అనమాట హియర్ అంతే. ఇంకొకటి చేయడం మర్చిపోయాను, సెక్యూరిటీ ఇన్బౌండ్ రూల్స్లోనే 9000 కూడా మనం అలో చేయాలి కాబట్టి. బట్ ఇక్కడ జస్ట్ ఆల్ ట్రాఫిక్ అలౌ చేసేస్తున్నా. మన డాకర్ ఇక్కడ రన్ అవుతుంది. ఇట్స్ ఐ మీన్ సోనార్ క్యూబ్ ఈ పోర్ట్లో 9000. లేదు క్లాస్ ఉంది, క్లాస్ అనుకుంటా. మ్యూట్ చేసేవా? అట్లయినా సరే యాక్చువల్గా లైక్ ఇక్కడ సోనార్ క్యూబ్ అప్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి యాజ్ ఏ సెడ్ మనం ఇక్కడ డేటాబేస్ వేరే తీసుకోవట్లేదు, లోకల్ డేటాబేస్ వాడుతుంది కదా. అలా కాకుండా ఒకవేళ మనం డేటాబేస్ కన్ఫిగర్ చేస్తే ఎక్కడ చేస్తామంటే ఆ కంటైనర్ లోపలికి వెళ్తున్నా. ఓకే, ఐ థింక్ ఐ మేడ్ సమ్ మిస్టేక్.
ఓకే. ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఓకే ఫైన్, ఐల్ చెక్ దట్ లేటర్. యా, సోనార్ క్యూబ్ పైనప్పుడు దాని ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ యా, ఫస్ట్ లాగిన్కి దాని ఫస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు అడ్మిన్నే. సో ఇక్కడ మనం లైక్ ఈ జెంకిన్స్కి అండ్ సోనార్ క్యూబ్కి కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఒక కీ పేర్ జనరేట్ చేసి మనం ఎలాగైతే వెబ్ హుక్ నుంచి గిట్హబ్ కోడ్కి ఇంటిగ్రేట్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక కీని జనరేట్ చేసి జెంకిన్స్కి ఇంటిగ్రేట్ చేస్తాం అన్నమాట. ఫర్ దాట్ అకౌంట్ సెక్యూరిటీ ఎస్, ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో సోనార్ క్యూబ్ అన్నది ఎలా అయితే ఒక టూల్ ఉందో సేమ్ అలాగే దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ అనమాట. కవరిటీ, రాక్సిస్, వీరా కోడ్ అండ్ కోడ్ సీన్ ఇవి కూడా సేమ్ సోనార్ లాగే వర్క్ చేస్తాయి. బట్ ఇదే ఒక వైడ్లీ పాపులర్ అయింది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఈజీ ఇంటిగ్రేషన్ అన్నమాట. సో ఈ కీని లెట్స్ మీ గో ఫర్ జెంకిన్స్. Credentials. ఇదే కదా రన్ చేశాను. ఓకే, ఇప్పుడు లోపలికి వచ్చింది. మేబీ విత్ రూట్ యాక్సెస్. ఫైన్. ఇక్కడ చూస్తే కాన్ఫర్మ్ ఉంది కదా ఈ ఫైల్లోని. నాట్ దిస్. యా, ఈ ఫైల్లోని సోనార్ డాట్ ప్రాపర్టీస్. ఒకవేళ మనం వేరే డేటాబేస్ తీసుకుంటే పోస్ట్గ్రెస్ డేటాబేస్ తీసుకుంటే దాని యొక్క డేటాబేస్ యూఆర్ఎల్ అండ్ దాని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఇస్తాం అన్నమాట. దిస్ ఇస్ హౌ వేరే డేటాబేసెస్ తీసుకుంటే మనం ఇలా ఇంటిగ్రేట్ చేస్తాం. మనకి ఇప్పుడు ఒక వేరే డేటాబేస్ తీసుకోవట్లేదు, లోకలే తీసుకుంటున్నాం కాబట్టి వి కుడ్ గో విత్ దిస్. అండ్ ఇక్కడ నేను అది క్రెడెన్షియల్స్ let me exit from container. For some reason Jenkins system చాలా స్లో అయిపోయింది. Yeah, instead of username password
ఇట్స్ ఎ సీక్రెట్ టెక్స్ట్ అండ్ సీక్రెట్ వచ్చేసి మనం ఇందులో జనరేట్ చేసిన టోకెన్. లెట్స్ సీ ఐడి సోనార్ క్యూబ్, డిస్క్రిప్షన్ కూడా సేమ్ మళ్ళీ. ఇది మెయిన్ మాట, మనకు ఐడి మెయిన్, నాట్ ద డిస్క్రిప్షన్. క్రెడెన్షియల్తో ఇంటిగ్రేట్ చేసాం. ఇంకొకటి నేను చెప్పాను కదా సోనార్ క్యూబ్ స్కానర్ అన్నది లైక్ మనం ఎక్కడైతే లైక్ కోడ్ ఉందో అక్కడ డిప్లాయ్ చేస్తాం అన్నమాట ఫర్ సోనార్ క్యూబ్ టు ఫెచ్ ద డేటా అన్నమాట. సో దానికి ఐల్ గో ఫర్ అగైన్ మేనేజ్ జెంకిన్స్. అండ్ జెంకిన్స్ మొత్తం ఒక ప్లగిన్ ఆర్కిటెక్చర్ కాబట్టి ఐల్ హ్యావ్ టు ఇన్స్టాల్ అ ప్లగిన్, సోనార్ క్యూబ్ స్కానర్ అన్న ప్లగిన్. మేబీ ఇది చాలా స్లోగా అవుతుంది కాబట్టి ప్యారల్గా వీ కెన్ డూ ట్రివీ. ఇక్కడ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఐ విల్ గో ఫర్ ట్రివీ హియర్. సో ఆర్కిటెక్చర్ ప్రకారం ట్రివీ ఇమేజ్ బిల్డ్ తర్వాత లైక్ దట్స్ వేర్ విల్ చెక్ వల్నరబిలిటీస్. సో ఎస్, సో దిస్ ఇస్ ట్రివీ అఫీషియల్ పేజ్. ఇదే. సో మనది ఉబంటు కాబట్టి ఐమ్ రన్నింగ్ దీస్ కమాండ్స్. And this is the plugin Sonar Cube Scanner. ఓకే, ట్రివీ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ట్రివీ వర్జన్ వచ్చేసింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇమేజెస్ చూసాను చూడు, డాకర్ ఇమేజెస్. సో ఇక్కడ కదా ఉంది ఇమేజ్, ఇక్కడ ట్రివీ అన్నది జస్ట్ సింపుల్గా అందులో ఏం వల్నరబిలిటీస్ ఉన్నాయో స్కాన్ చేయడానికి ట్రివీ ఇమేజ్. యాజ్ యూ కుడ్ సీ ఈ ఇమేజ్లోని వల్నరబిలిటీస్ అన్నవి లైక్ హైట్ ఉంది అండ్ మీడియం 16, క్రిటికల్ ఈజ్ 0. సో ఇక్కడ లైక్ నా ఇన్స్టాల్డ్ వర్జన్ ఏంది, వర్జన్ ఎందులో ఫిక్స్ అయింది అండ్ అదే నాకు ఇచ్చేస్తుంది అన్నమాట కంప్లీట్గా. అండ్ ఎందుకు ఇలా లైక్ దేర్ వర్ లైక్ లాట్ ఆఫ్ వల్నరబిలిటీస్ అంటే ఇఫ్ ఐ గో ఫర్ ఇక్కడ నేను వాడే ఇమేజ్ వేర్ ఇస్ దిస్ Nginx Alpine. Nginx Alpine is old. Nginx Alpineకి అండ్ దే మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్ అనమాట. ప్యాచెస్ అంటూ అవుతున్నాయి అండ్ ఆ ప్యాచెస్ మనం ఇక్కడ అప్డేట్ చేయట్లేదు కాబట్టి అక్కడ రాలేదు. లెట్స్ సీ. ఆల్పైన్ ఇమేజ్ నేను ఇక్కడ ఆపేసాను, బట్ నౌ ద లేటెస్ట్ ఇస్ దిస్ అనమాట. నేను ఒకవేళ దీనికి అప్డేట్ చేస్తే ఆ వల్నరబిలిటీస్ అన్నీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా చెక్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ ట్రివీ ఓకే స్టిల్ పెండింగ్. ఓకే, అండ్ ఇక్కడ ట్రివీ నాట్ జస్ట్ ఫర్ ఇమేజెస్ అనమాట, ఇట్ కెన్ ఆల్సో స్కాన్ రిపోర్ట్స్. లెట్స్ సీ.
ఈ రిపోర్ట్లో ఉన్న వల్నరబిలిటీస్ కూడా లైక్ ఇట్ షోడ్ యాజ్ యూ కుడ్ సీ హై5 అండ్ ఉన్న వర్జన్ ఏంది అని చెప్పేసి స్టేటస్ ఫిక్స్డ్, ఇన్స్టాల్డ్ వర్జన్ ఫిక్స్ ఏ వర్షన్లో వచ్చింది అండ్ వాట్ ఈస్ ద డేటా అండ్ కంప్లీట్లీ. అండ్ ఆల్సో ఫైల్ సిస్టమ్ కూడా స్కాన్ చేసుకోవచ్చు. లెట్స్ సీ. నాకు ఈ ఫైల్ స్కాన్ చేయాలని ఉంది, ఈ ఫైల్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి. అంటే సింపుల్గా ట్రివ్యూ ఎందుకు అంటే యాజ్ అ డెవాప్స్ మనకు కొన్నిసార్లు లైక్ ప్యాచెస్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్యాచెస్ మనం ప్రతిసారి చెక్ చేసుకోవడానికి మనకు లైక్ ఒక టైం ఒక కన్వీనియన్స్ ఉండదు కాబట్టి ట్రివ్యూ హెల్ప్స్ దేర్ అ లాట్ అనమాట. అంతే లైక్ ట్రివీ యాక్చువల్గా లైక్ ఎలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి లైక్ లెట్స్ సే నాకు మొత్తం అంతా వద్దు, ఓన్లీ ఫర్ లైక్ హై అండ్ క్రిటికల్ కావాలి, ఎందుకంటే మీడియం నేను ఎక్కువ పట్టించుకోను అని చెప్పింది. లెట్స్ సే యాజ్ యూ కుడ్ సీ క్రిటికల్ ఏం లేవు బట్ హై అయితే ఒకటి ఉంది అండ్ ఫిక్స్ అయితే దీంట్లో నుంచి వచ్చింది. లైక్ ఎందుకు లైక్ ఇది లైక్ వల్నరబిలిటీ అంటే బికాస్ దెర్ ఇస్ అ మెమరీ లీక్. ట్రివీ క్లియర్ కదా? I'll take that. This is still loading. ట్రివీ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో, ఏం లేవు బ్రో. ఓకే. అంటే యాక్చువల్గా బ్రో ఇది రికార్డింగ్ ఉంది సెక్షన్. రికార్డ్ చేస్తున్నా, లేటర్ ఐ పోస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్. అండ్ ఓకే. అండ్ యాజ్ ఐ సెడ్ లైక్ సోనార్ క్యూబ్ స్కానర్ అన్న ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు లైక్ యూ హ్యావ్ టు కన్ఫిగర్ అనమాట జెంకిన్స్లోని. అండ్ ఇంకొకటి ఈ ట్రివీ ఎలా అయితే మనకు వచ్చిందో ఈ ట్రివీని కంప్లీట్గా లైక్ మనం ఒక టెక్స్ట్ ఫైల్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. లెట్స్ సీ. యాజ్ యూ కుడ్ సీ యాక్చువల్గా ఇప్పుడు చెప్పాను నేను లైక్ ఈ vulnerabilities.txtని మనం మెయిల్కి పంపించుకొని లెట్స్ సే మన ప్రాసెస్ ఎలా వచ్చింది అంటే లైక్ యాజ్ ఆఫ్ నో ఆర్కిటెక్చర్ ఇక్కడ ఇమేజ్ బిల్డ్ చేస్తుంది అండ్ ఇదంతా బిల్డ్ స్టేజ్, ఇదంతా డిప్లాయ్ స్టేజ్. ఈ బిల్డ్ స్టేజ్ దగ్గర లైక్ ట్రివీ ఇమేజ్ చెక్ చేసి దాన్ని ఒక మెయిల్ అలర్ట్ పంపించి లైక్ మెయిల్లోని ఇంకేం వల్నరబిలిటీస్ లేవు, ఫిక్స్ చేయడానికి ఏం లేదు అంటే ఓన్లీ దెన్ లైక్ ఇట్ విల్ గో ఫర్ అప్రూవల్. అలా సెట్ చేసుకోవచ్చు. లైక్ విల్ డూ దట్ ఇన్ నెక్స్ట్ సెషన్. మెయిల్ అలర్టింగ్ ప్రజెంట్ అయితే ఐఎమ్ నాట్ ప్లానింగ్ దాట్ ప్రజెంట్ ఈ సెషన్లోని. వేర్ ఇస్ దిస్? ఎస్, ఓకే. యాజ్ ఐ సెడ్ ఒక సోనార్ క్యూబ్ స్కానర్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి అక్కడ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాక ఇక్కడ మీకు టూల్స్లో వస్తుంది అన్నమాట సోనార్ క్యూబ్ స్కానర్. ఇంకా జస్ట్ వన్ మోర్ స్టెప్ ఐ థింక్ అండ్ ఇట్స్ డన్. ఎస్, ఓకే. యాడ్ సోనార్ క్యూబ్ స్కానర్. The names are, record names are very important. సోనార్ క్యూబ్ స్కానర్ అండ్ ఎక్కడి నుంచి అని చెప్పేసి ఇక్కడ మనమే లైక్ దాని రిపాజిటరీ తెచ్చుకుంది. లైక్ లెట్స్ గివ్ లేటెస్ట్ ఓన్లీ మేవన్ రిపాజిటరీ నుంచి అండ్ జస్ట్ అప్లై సేవ్. అండ్ ఇంకొకటి సిస్టమ్. ఇక్కడ సిస్టంలోనే అసలు మన జెంకిన్స్కి సోనార్ క్యూబ్ సర్వర్ ఎక్కడుంది అని చెప్పి మెయిన్ డీటెయిల్స్ దానికి ఇక్కడ చెప్తాం అన్నమాట మనం.
అండ్ అక్కడ టూల్స్ ఇన్స్టాల్లోనే ఏంటంటే లైక్ జెంకిన్స్ వన్ సర్వర్ లైక్ ఎక్కడైతే కావాలో ఆ సర్వర్లో ఆ టూల్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఈ కనెక్షన్ మొత్తం మనం గ్లోబల్గా సోనార్ క్యూబ్కి కనెక్షన్ మొత్తం గ్లోబల్గా ఫైల్ క్రెడెన్షియల్స్లో ఇచ్చాం కదా, ఇట్ విల్ టేక్ దేర్ ఫ్రమ్ దేర్. జెంకిన్స్ యూఆర్ఎల్ ఎస్. This is SonarCube server. అండ్ ఇక్కడ లైక్ సర్వర్ యూఆర్ఎల్ మనం యాక్చువల్గా లైక్ డిఫరెంట్ EC2 ఇన్స్టెన్స్లో కదా రన్ చేసాం. సో దిస్ వుడ్ బి దట్ అనమాట. కొంతమంది లైక్ చాలా వరకు లైక్ జెంకిన్స్ ఎక్కడ ఉందో అక్కడే రన్ చేస్తారన్నమాట. అందుకు లైక్ డిఫాల్ట్ ఇట్ షోస్ లైక్ HTTP కాలన్ లోకల్ హోస్ట్. బట్ మనం డిఫరెంట్ సర్వర్లో రన్ చేస్తున్నాం కాబట్టి మన సోనార్ క్యూబ్ ఈ సర్వర్లో ఉంది. అండ్ ఈ సర్వర్కి అథెంటికేషన్ మనం క్రియేట్ చేసాం కదా సోనార్ క్యూబ్ టోకెన్, దాని ద్వారా వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం అయిపోయింది. నౌ నెక్స్ట్ లైక్ మన జెంకిన్స్ ఫైల్ ఏదైతే కోడ్ ఉందో ఆ జెంకిన్స్ ఫైల్లో చేంజెస్ చేస్తాం ఇప్పుడు మనం. లెట్స్ సే జగపతి మ్యూట్ చేసాం. సో మన జెంకిన్స్ ఫైల్ ఎక్కడ ఉంది? ఇది యాక్చువల్గా లైక్ ఇంతకుముందు ఓన్లీ ఈ స్టేజెస్ ఉన్నాయి లైక్ బిల్డ్ డాకర్ ఇమేజెస్ అండ్ డిప్లాయ్ స్టేజ్. ఇక్కడ ఈ స్టేజ్ నేను యాడ్ చేశాను లైక్ బేస్డ్ ఆన్ దిస్ బ్లాగ్. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ మిస్డ్ వాస్, ఇక్కడ మనం లైక్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, లైక్ మన ప్రాజెక్ట్కి ఒక కీ అంటూ ఒక జనరేట్ చేయాలన్నమాట. లెట్స్ గో క్రియేట్ అ లోకల్ ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ నేను మన వెబ్సైట్ హరిడబ్ కాబట్టి అది జస్ట్ లైక్ హరిడబ్ డెమో. సో ఇక్కడ ప్రాజెక్ట్కి మెయిన్. అండ్ నెక్స్ట్ you can just click on use global settings, create project. సో అలాగా లైక్ మనకి ఎన్నైతే రిపోజ్ ఉన్నాయో ఆ రిపోజ్ అన్ని యూ కుడ్ క్రియేట్ లైక్ విత్ డిఫరెంట్ లైక్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇప్పుడు ఎక్కడైతే మనం కీ క్రియేట్ చేసామో యూ విల్ గో ఫర్ ఆర్ రిపో. ఆ రిపోలోని యూ షుడ్ క్రియేట్ అ ఫైల్ సోనార్ ప్రాజెక్ట్ డాట్ ప్రాపర్టీస్ అని చెప్పేసి బై డిఫాల్ట్ యూ హ్యావ్ టు క్రియేట్. ఇది నేను క్రియేట్ చేశాను జస్ట్ ఆన్ లైక్ టు చెక్ హౌ థింగ్స్ వర్క్ అని చెప్పి. ఇక్కడ మనం ఇచ్చిన కీ ఏదైతే ఉందో యూ పేస్ట్ దాట్ కీ హియర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మన జెంకిన్స్ ఫైల్లోనే లైక్ మనకి ఇంతకుముందు ఉన్న స్టేజెస్ అయితే ఓన్లీ లైక్ బిల్డ్ అండ్ డిప్లాయ్. ఇప్పుడు మన సోనార్ స్టేజ్ లైక్ కోడ్ ఫస్ట్ ఇక్కడ లైక్ కాపీ అవుతుంది SCM నుంచి జెంకిన్స్ ఫైల్ నుంచి. తర్వాత ఆ కోడ్ని మనం సోనార్ క్యూబ్ ద్వారా స్కాన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దిస్ ఇస్ వేర్ విల్ యూజ్ అనమాట. దిస్ వన్ స్టేజ్ ఈజ్ యాడెడ్ బిఫోర్ బిల్డ్ అండ్ డిప్లాయ్. అండ్ ఇక్కడ స్కానర్ కమ్ టూల్, ఇక్కడ టూల్ ఏంటి ఇచ్చామంటే మనం లెట్స్ గో ఫర్ అగైన్ మేనేజ్ జెంకిన్స్ జస్ట్ నాట్ టు come on. ఒకవేళ అప్లోడ్ చేశాక ఐ సజెస్ట్ టు వాచ్ ఎట్ 2x స్పీడ్. టూల్స్ అండ్ టూల్కి మనం నేమ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ యాజ్ అ డెవోప్స్ విల్ నాట్ టచ్ మచ్ ఆఫ్ దిస్ ఫైల్. ఈ సోనార్ డాట్ ప్రాపర్టీస్లోనే కోడ్ కవరేజ్ లైక్ బగ్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ డెవలపర్స్ రాసి ఆ సోనార్ డాట్ ప్రాపర్టీస్లో పెడతారన్నమాట. అండ్ ఎస్ వేర్ ఇస్ దిస్ టూల్స్. సో మన టూల్ నేమ్ సోనార్ క్యూబ్ స్కానర్ అని ఇచ్చుకున్నాం. సో సేమ్ థింగ్. అండ్ ఇంకొకటి ద క్రెడెన్షియల్స్ ఐడి సేమ్ మళ్ళీ క్రెడెన్షియల్స్ అండ్ ఇన్స్టలేషన్ నేమ్ సిస్టమ్.
సేమ్ నేమ్ ఉంచుకోవాల్సిందే. ఈ స్క్రిప్ట్ అక్కడ యాడ్ చేశాను నేను, కాకపోతే మనది ఆల్రెడీ ఎస్సీఎం చెక్అవుట్ అవుతుంది ఆటోమేటిక్గా, కాబట్టి ఐ డింట్ యాడ్ దిస్ స్టెప్ అనమాట. దట్ జెంకిన్స్ టేక్ కేర్ అని చెప్పి. అగైన్ సిస్టమ్ this you need to fill here. Okay, it's the same name I gave. Okay, it's the same name, and in the credentials ID kuda SonarQube అని ఇచ్చాను గ్లోబల్లోనే. I will think like this would be two things. Yeah, commit changes. Come on. యాక్చువల్లీ లైక్ గిట్హబ్ లింక్ వెబ్హుక్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల లైక్ కోడ్లో ఏ చేంజెస్ చేసినా సరే పైప్ లైన్ ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. లెట్స్ సీ. ఓకే, యా ఇట్స్ రిట్రాన్స్ SonarQube. యాజ్ యూ కుడ్ సీ సెకండ్ స్టేజ్ రన్ అయిపోయింది, ఇట్ చెక్డ్ అవుట్. అండ్ ఇక్కడ ఇప్పుడు చూస్తే స్టూడియో ఇది మొత్తం స్కాన్ చేసింది కోడ్ కవరేజ్, ఎందుకంటే మనకి ఏ టెస్ట్ లేవు కాబట్టి 0.0%. రిలయబిలిటీ, మెయింటైనబిలిటీ అండ్ ఎవ్రీథింగ్. ఓవరాల్ కోడ్లోనే దెర్ వర్ 9 ఓపెన్ ఇష్యూస్, 16 ఇష్యూస్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ డెవలపర్స్ ఫిక్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, మోర్ దెన్ డెవాప్స్. అండ్ మనది లైక్ నో బగ్స్, నథింగ్ లైక్ ఎక్కడ క్వాలిటీ గేట్స్ ఏం రాయలేదు కాబట్టి ఇట్ జస్ట్ పాస్ ద స్టేజ్. యాక్చువల్గా లైక్ జెంకిన్స్ సర్వర్ స్లో అవడం వల్ల ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. అండ్ రివ్యూ ఇంటిగ్రేషన్ కూడా లైక్ వీ హ్యాడ్ లైక్ కన్ఫిగర్డ్, అంటే అర్థం కదా ఎక్కడెక్కడ కన్ఫిగర్ చేసాము. లైక్ ఒకటేమో లైక్ కోడ్ రాసాక SonarQube వల్ల ఒక దగ్గర టెస్టింగ్ అవుతుంది, అండ్ దాని తర్వాత కోడ్ ద్వారా బిల్డ్ అయిన డాకర్ ఇమేజ్ మళ్ళీ ట్రివ్యూలో స్కాన్ అవుతుంది అన్నమాట. ఇట్స్ లైక్ 2-way సెక్యూరిటీ దట్ వీఆర్ మేకింగ్. వన్ ఈజ్ ఎట్ కోడ్ లెవెల్, వన్ ఈజ్ ఎట్ ఇమేజ్ లెవెల్, అంతే. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే, యాక్చువల్గా సారీ అబౌట్ దట్. జెంకిన్స్ సర్వర్ మరి ఇంత స్లో అయిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ సెక్షన్లో ఐ విల్ టేక్ అ బిగ్ సర్వర్ అండ్ ఐ విల్ కన్ఫిగర్. ఓకేనా? యా, దట్స్ ఇట్. థ్యాంక్స్ జగపతి, థ్యాంక్స్ ప్రిమ్సై. I think we can leave the session. థ్యాంక్స్ సార్.